హాయ్ అండి, నమస్తే. నా పేరు గౌతమి. నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అందరికీ పరిచయం చేయబోయే వంటకం మటన్ పాయా కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసిన పాయా ముక్కలు 1 కప్పు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమోటా ముక్కలు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్, గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు నీళ్ళు, కొంచెం ఆయిల్ తీసుకొని, పాయాకి కొంచెం నూనె ఎక్కువ కావాలండి. చెక్క, లవంగం, యాలక్కాయ, బిర్యానీ ఆకు, బాగా ఫ్రై చేసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 గ్రీన్ చిల్లీ పచ్చికాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం దూరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ అయిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు తీసుకోవాలి. టమాటా ముక్కలు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. వేసుకోవాలి. కొంచెం 5 మినిట్స్ బాగా ఉడకబెట్టాలి. కొంచెం వాటర్ వేసుకొని పాయా ముక్కలు వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని 5 నిమిషాలు బాయిల్ చేయాలి. బాగా బాయిల్ అయిన తర్వాత, ఈ కర్రీ బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్, వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, వేసుకొని బాగా
కొంచెం నీళ్లు పోసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడికిందంటే ఇదే మటన్ పాయ కర్రీ ఇప్పుడు బౌల్లో తీసుకున్నాము. దీన్ని గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదేనండి మటన్ పాయ కర్రీ. వేడివేడిగా దీన్ని అన్నంలో తినచ్చు, రోటీలోకి తినచ్చు. నెక్స్ట్ రెసిపీ మీ ముందుంటాను. బాయ్.